ఎవ్రీవన్ వెల్కమ్ టు కోడెనెట్రా. ఈరోజు మన వీడియోలో టుపెల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మన లాస్ట్ వీడియోలో అయితే లిస్టుల గురించి డిస్కస్ చేసుకున్నాం, లిస్ట్ మెథడ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసి రండి. అండ్ మీకు వీడియో నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను పక్కా మీకు రిప్లై ఇస్తూ ఉంటా. ఓకే, అయితే మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు వీడియో అయితే స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈరోజు అయితే మనం టుపెల్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. మన లాస్ట్ వీడియోలో లిస్టుల గురించి, లైక్ ఇమ్యూటబుల్ అంటే ఏందో డిస్కస్ చేసుకున్నాం. ఇమ్యూటబుల్ అంటే వి కెనాట్ చేంజ్. మ్యూటబుల్ అంటే వీ క్యాన్ చేంజ్. అండ్ లిస్ట్ అయితే వీ క్యాన్ చేంజ్. దీంట్లోకి వస్తే ఈ కేటగిరీ కింద వస్తాయి ట్యుపెల్స్, ఈ కేటగిరీ కిందకు వస్తాయి అన్నమాట. సో ట్యుపెల్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్లో మల్టిపుల్ ఐటమ్స్ని సేవ్ చేసుకుంటాం. ఏంటి, ఒక వేరియబుల్లో మల్టిపుల్ ఐటమ్స్ని అయితే స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇది మన ట్యుపెల్. దీంట్లో మనం మల్టిపుల్ ఐటమ్స్ని స్టోర్ చేసుకుంటున్నాం. మనం ఎప్పుడైతే ఈ ఒక్క వేరియబుల్ని మనం కాల్ చేస్తామో మల్టిపుల్ ఐటమ్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ట్యుపెల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ట్యుపెల్ ఐటమ్స్ ఆర్ ఇండెక్స్డ్. ప్రతి ఒక్క ఐటమ్కి ఇండెక్స్ నెంబర్ ఉంటుంది అనమాట. ఇండెక్స్ నెంబర్ ఎలా అంటే, మీ ఒక టెక్స్ట్ బుక్లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంటాయి కదా, అక్కడ పేజీ నెంబర్స్ ఉంటాయి కదా, సేమ్ అదే విధంగా ఇది కొన్ని ఇండెక్స్ నెంబర్ అనమాట. లైక్ ఇది 0, 1, 2. ఓకే, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మన ఇండెక్స్ నెంబర్ ఏంటంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇండెక్స్ నెంబర్ ఎలా తీసుకుంటాం అంటే 0 నుంచి లెంత్ -1 దాకా. మన లాస్ట్ ఇండెక్స్ నెంబర్ ఏంటి, లెంత్ -1. సపోజ్ ఇప్పుడు లెంత్ అంటే ఏంటంటే టోటల్ ఐటమ్స్ ఇన్ ఏ ట్యుపెల్. టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ట్యుపెల్లో? ఇక్కడ చూస్తే మనకి 3 ఐటమ్స్ కనిపిస్తాయి ట్యుపెల్లో. 1, 2, 3, మొత్తం 3 ఐటమ్స్ కనిపిస్తాయి. సో మన లెంత్ ఎలా అంటే 0 to 3 - 1 అంటే 0 to 2. ఇప్పుడు దీని ఇండెక్స్ నెంబర్ అంతా 0, 1, 2 ఇలా వస్తుంది అనమాట మన ఇండెక్స్ నెంబర్. Tuples are ordered. Tuples ఏంటి, ఆర్డర్డ్. Tuple items are unchangeable. Tuple allows duplicate values. సో ఫస్ట్ tuples are ordered అంటే ఏంటి? Tuples are ordered అంటే మన ఇన్పుట్ ఏ ఆర్డర్లో అయితే తీసుకుంటున్నామో, అవుట్పుట్ ట్యుపెల్ కూడా అదే ఆర్డర్లో బయటకు వచ్చింది అనమాట. ఇప్పుడు ఇన్పుట్ ఆర్డర్ ట్యుపెల్ ఏంటి, బస్సు, కారు, బైక్. సో బయటకు వచ్చే ఆర్డర్ కూడా బస్సు, కారు, బైక్. దేర్ విల్ బి నో చేంజ్. ఓకే, ఇన్పుట్ ఆర్డర్కి అవుట్పుట్ ఆర్డర్కి అసలు చేంజే ఉండదు అనమాట. చూస్తే వెన్ వీ సే దట్ ద ట్యుపెల్స్ ఆర్ ఆర్డర్డ్, ఇట్ మీన్స్ దట్ ఐటమ్స్ హ్యావ్ డిఫైన్డ్ ద ఆర్డర్ అండ్ దట్ ఆర్డర్ విల్ నాట్ చేంజ్. ఆర్డర్ అనేది అసలు చేంజ్ అవ్వదు. డిఫైన్ ఆర్డర్ అయినా ఇంకా ఆర్డర్ అనేది చేంజ్ అవ్వదు. ట్యుపెల్స్ ఆర్ అన్చేంజబుల్. ట్యుపెల్స్ ఏంటి, అన్చేంజబుల్, అవి చేంజ్ అవ్వవు అనమాట. Tuples are unchangeable అంటే meaning that we cannot change, add or remove items after that tuple has been created. Tuple క్రియేట్ అయినాక యాడ్ కానీ రిమూవ్ కానీ ఏం చేయలేము అనమాట, ఒక్కసారి tuple క్రియేట్ అయిపోతే. ఇది చూడండి, tuples are 1, 2, 3, 4, 5. ఓకే, ఇలా మన tuples అనేవి ఉన్నాయి. సో వాటిలోకి అపెండ్ తీసుకుంటున్నాం. కొన్ని వాల్యూస్ని యాడ్ చేద్దామని ట్రై చేస్తున్నాం. మనకి ఏం ఎర్రర్ వచ్చింది, యాట్రిబ్యూట్ ఎర్రర్ వచ్చింది. tuple ఆబ్జెక్ట్ హ్యాస్ నో యాట్రిబ్యూట్ అపెండ్. tuple ఆబ్జెక్ట్స్ ఏంటంటే అపెండ్ అనే యాట్రిబ్యూటే లేదంట, ఎందుకంటే ఇవి అన్చేంజబుల్. ఓకే, వీటికి మెథడ్స్ ఏమి లేవన్నమాట. ఏది క్రియేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, యాడ్ చేయడానికి, మల్టిప్లై చేయడానికి, ఇలాంటి లైక్ ఏదైనా మీరు దాని మీద ఏమైనా ఆపరేషన్స్ చేయాలంటే దానికి కష్టం ట్యుపెల్స్తో. ఎలో డూప్లికేట్ వాల్యూస్ బట్ వీ క్యాన్ డూ. ఓకే, ఇవన్నీ కష్టం అని చెప్పే కదా, కానీ మనం చేయొచ్చు. ఐ విల్ షో దట్ వన్ ఆల్సో. ఎలో డూప్లికేట్ వాల్యూస్ ఎలో చేస్తుంది. ఇక్కడ చూడండి, 1, 4, 4. ఓకే, డూప్లికేట్ వాల్యూస్ని కూడా అలౌ చేస్తుంది. మీకు అవుట్పుట్ చూస్తే అన్ని ప్రింట్ అవుతాయి. ఓకే, యూనిక్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలని లేదు, డూప్లికేట్ కూడా ప్రింట్ అవుతాయి. ట్యుపెల్ లెంత్ అని ఎలా, ఓకే, లెంత్ అనే ఫంక్షన్ నుంచి ఇన్బిల్ట్ ఫంక్షన్ ఇది. సో లెంత్ అనే ఫంక్షన్లోకి ట్యుపెల్ పంపిస్తే దాని లెంత్ ఏందో చెప్పేసిద్ది అనమాట. సో మనం లెంత్ ఈజీగా చెప్పొచ్చు కదా, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ ట్యుపెల్, అదే మన లెంత్. ఓకే, ఇక్కడ చూస్తే మనకి 3 ఐటమ్స్ ఉన్నాయి. సో అవుట్పుట్ విల్ బి 3. క్రియేట్ ట్యుపెల్స్ విత్ 1 ఐటమ్. ఒక్క ఐటమ్తో ట్యుపెల్ క్రియేట్ చేయటం. ఒక ఐటమ్తో ట్యుపెల్ ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేయలేమన్నమాట. ఎందుకంటే ఒకవేళ క్రియేట్ చేయాలనుకుంటే ఎలా, ఇప్పుడు యాపిల్ అని ఉంది కదా, ఇట్లయితే ఇది ట్యుపెల్ కాదు. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఎ ట్యుపెల్, జస్ట్ బ్రాకెట్స్ మధ్య ఒక యాపిల్ అని పెట్టారు అంతే.
టు క్రియేట్ ఎ ట్యుపెల్ విత్ ఓన్లీ వన్ ఐటమ్ యూ హ్యావ్ టు యాడ్ కామా ఆఫ్టర్ ద ఐటమ్. ఐటమ్ తర్వాత మీరు కామా అనేది యాడ్ చేయాలన్నమాట. ఓకే, యూ నీడ్ టు యాడ్ కామా. కామా అనేది ఈ కామా యాడ్ చేసిన తర్వాత ఇది ఏమైపోయింది అంటే ట్యుపెల్ అయిపోయింది. ఓకే, అదర్వైజ్ పైథాన్ విల్ నాట్ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఎ ట్యుపెల్. ఒకవేళ ఈ కామా అయితే మీకు లేకపోయింది అనుకోండి, ఓకే, ఈ కామా లేకుండా ఇలా ఉందనుకోండి డైరెక్ట్గా, అది దానికి అర్థం అవ్వదు అనమాట. దానికి అర్థం అవ్వదు, ఎవరికి మన పైథాన్కి అయితే అర్థం అవ్వదు, ట్యుపెల్ అని రికగ్నైజ్ చేయలేదు. సో మనకి పక్కాగా మనకి కామా అయితే అవసరం. ఓకే, దిస్ కామా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి ఈ కామా ఉంది, ఇక్కడ కామా ఉంది, సో అందుకని దీన్ని ట్యుపెల్ అన్నాం. ఇక్కడ కామా లేదు, సో అందుకని దీన్ని నాట్ ఎ ట్యుపెల్ అన్నాం. ఓకే, ట్యుపెల్ ఐటమ్స్ డేటా టైప్స్. ఓకే, ఈ ట్యుపెల్స్లో ట్యుపెల్ ఐటమ్స్ ఏ డేటా టైప్ అయినా తీసుకోవచ్చు, లైక్ స్ట్రింగ్ కానీ, ఇంటీజర్ కానీ, బూలియన్ కానీ, ఫ్లోట్ కానీ, ఏ డేటా టైప్తోనే మీరు ట్యుపెల్ క్రియేట్ చేయొచ్చు విత్ ట్యుపెల్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. ఇప్పుడు సింగిల్ డేటా టైప్ అయినా తీసుకోవచ్చు, మల్టిపుల్ డేటా టైప్స్ అయినా మీరు ట్యుపెల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ట్యుపెల్స్ విత్ డిఫరెంట్ డేటా టైప్స్. ట్యుపెల్స్ విత్ డిఫరెంట్ డేటా, ఇది ఏంటి స్ట్రింగ్, ఇది ఇంటీజరు, ఇది బూలియన్, ఇది ఇంటీజర్, ఇది స్ట్రింగ్. ఓకే, ఇలా డిఫరెంట్ వాటితో మనం ట్యుపెల్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఏ డేటా టైప్ అయినా కలిపి మనం ట్యుపెల్ అనేది క్రియేట్ చేయొచ్చు. కావాలంటే మీరు ఫ్లోట్ కూడా పెట్టుకోండి. ఓకే, దట్స్ ఇట్. టైప్. ఫ్రమ్ పైథాన్స్ పర్స్పెక్టివ్ ట్యుపెల్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఆబ్జెక్ట్స్ విత్ డేటా టైప్స్ ట్యుపెల్. ఓకే, మీరు ట్యుపెల్ ఒక టైప్ చూడాలంటే అది క్లాస్ ట్యుపెలే అనమాట. ఈ ఆబ్జెక్ట్ టైప్ ఏంటంటే క్లాస్ ట్యుపెలే. సో చూసుకోండి, మై ట్యుపెల్ ఒక టైప్, క్లాస్ ట్యుపెల్. ఇన్ పైథాన్ పర్స్పెక్టివ్ ట్యుపెల్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్స్, ఆ ఆబ్జెక్ట్ విత్ డేటా టైప్ ట్యుపెల్స్. ఓకే, విత్ ట్యుపెల్స్ కాదు, ట్యుపెల్. ఓకే, ట్యుపెల్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు మీరు సపోజ్ ఒక లిస్ట్ ఉంది, లిస్ట్ని ట్యుపెల్గా కన్వర్ట్ చేయాలంటే జస్ట్ ట్యుపెల్ అని పెట్టేయండి, లిస్ట్ ట్యుపెల్గా మారిపోయింది. సో ట్యుపెల్ కన్స్ట్రక్టర్ ఏంటంటే అలా యూజ్ అవుతుంది అనమాట. సో టైప్ కాస్టింగ్ లెక్క, వేరే వాటిలో ఉన్నాయి దీంట్లో కన్వర్ట్ చేయడానికి, అలా వేరే లిస్ట్లో ఉన్నాయి కానీ, సెట్స్లో ఉన్నాయి కానీ, ఇలాంటి వాటిని మనం ట్యుపెల్స్లో కన్వర్ట్ చేయవచ్చు. న్యూ ట్యుపెల్. ఓకే, ఇక్కడ నుంచి చూడండి ట్యుపెల్ అనేది క్రియేట్ చేసాం అనమాట. ఇదివరకు ఇది ట్యుపెల్ కాదు, ఇప్పుడు ట్యుపెల్ అయింది. అలాగా యాక్సెసింగ్ ట్యుపెల్ ఐటమ్స్. యూ కెన్ యాక్సెస్ ట్యుపెల్ ఐటమ్స్ బై రిఫరింగ్ టు ది ఇండెక్స్ నెంబర్. ఓకే, ఇండెక్స్ నెంబర్తో యాక్సెస్ చేయొచ్చు ఇన్సైడ్ ద స్క్వేర్ బ్రాకెట్స్. మనం అచ్చం మన లిస్టులో ఎట్లయితే యాక్సెస్ చేస్తామో అలాగా ఈ ట్యుపెల్లోకి స్క్వేర్ బ్రాకెట్లోకి నెంబర్ ఏది పంపిస్తే అది బయటకు వచ్చింది. ఇప్పుడు 1 అని పెట్టాం, సో బనానా వచ్చింది. ఒకవేళ 0 అని పెడితే యాపిల్ వచ్చింది అనమాట. ఒకవేళ 2 అని పెడితే చెర్రీ వచ్చింది. అలాగా సో ఇండెక్స్ నెంబర్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు, స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యన ఆ నెంబర్ పెడితే అలాగా అవుట్పుట్ అయితే బయటకు వచ్చింది. నెగిటివ్ ఇండెక్సింగ్. ఇప్పుడు మనం లిస్ట్లో కూడా చెప్పుకున్నాం, 0తో ఇండెక్స్ స్టార్ట్ అయితే 1 2 3 4 5 ఇట్లా. సో బ్యాక్కి వెళ్ళేటప్పుడు -1 -2 -3 -4 అనమాట. నెగిటివ్ ఇండెక్సింగ్ నుంచి స్టార్ట్ అయితే -1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో -1 -2 -3 అలాగే వెనక్కి వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక దిస్ ఈస్ ట్యుపెల్ ఆఫ్ -1 అంటే లాస్ట్ ఐటమ్. సో చెర్రీ అనేది బయటకు వచ్చింది. -2 అంటే బనానా బయటకు వచ్చింది. -3 అంటే యాపిల్ బయటకు వచ్చింది. అట్లా. రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్. యూ కెన్ స్పెసిఫై ఏ రేంజ్ ఆఫ్ ఇండెక్స్ బై స్పెసిఫైయింగ్ వేర్ టు స్టార్ట్ అండ్ వేర్ టు ఎండ్ దట్ రేంజ్. రేంజ్ ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అండ్ ఎక్కడి నుంచి ఎండ్ అయ్యింది. వెన్ స్పెసిఫైయింగ్ ఏ రేంజ్ ద రిటర్న్ వాల్యూ విల్ బి న్యూ ట్యుపెల్ అండ్ స్పెసిఫిక్ ఐటమ్స్. ఇప్పుడు రేంజ్ ఎలా స్టార్ట్ అయ్యింది అంటే స్టార్ట్ వాల్యూ ఇస్తారు కదా, స్టార్ట్ వాల్యూ ఇచ్చి ఎండ్ వాల్యూ ఉంటుంది కదా, ఎండ్ వాల్యూ +1 ఇవ్వండి. అప్పుడు కానీ మీకు కరెక్ట్ అవుట్పుట్ రాదు. ఇప్పుడు మీరు సపోజ్ 0 1 2 3 4 5 6 ఇండెక్స్ 6 దాకా ఉంది. సో 2 నుంచి చెర్రీ నుంచి మీరు కివీ దాకా ప్రింట్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, సో మెలన్ దాకా ఇవ్వాలి. ఇప్పుడు 2 to ఎండ్ ఎంత, ఎండ్ మీకు కావాల్సింది ఏంది కివీ. సో 4 + 1 అంటే 2 to 5 అంటే ఏంది మీకు ఇక్కడ దాకా ఇవ్వాలన్నమాట. లాస్ట్ వాల్యూ పక్కా -1 చేయాలి, ఎందుకంటే మనం యూజ్ చేస్తుంది లైక్ లెంత్ అప్పుడు ఎలా చెక్ చేసుకున్నాం, -1 అని చెక్ చేసుకుంటాం కదా. ఇండెక్స్ కదా మనం యూజ్ చేస్తుంది. సో ఇండెక్స్ యూజ్ చేస్తుంటే సేమ్ ఇలా ఇవ్వాలన్నమాట. ఓకే, సో దెన్ వీ విల్ గెట్ 2 3 4 అలాగనమాట. రేంజ్ ఆఫ్ నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలా స్టార్ట్ అయ్యింది అంటే నెగిటివ్ సైడ్ నుంచి -1 -2 -3 -4. సో ఇఫ్ యూ స్టార్ట్
టు సెర్చ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ట్యూపెల్. సో ఇప్పుడు చూడండి, ఇదేంటి, మ్యాంగో -1, మిలాన్ -2, కివీ -3, ఆరెంజ్ -4, చెర్రీ -5, బనానా -6, యాపిల్ -7. ఇక్కడ నుంచి దిస్ ఈజ్ ట్యూపెల్. మీరు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ప్రింట్ అవ్వాలనుకుంటున్నారు? -1 నుంచి -4 దాకా. అంటే మీరు ఏం కావాలనుకుంటున్నారంటే ఆరెంజ్, కివీ, మెలాన్ ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎందుకు అలా ప్రింట్ అవుద్ది అంటే, మన పక్క -1 అని పెట్టాం కదా, లాస్ట్ వాల్యూ అయితే అస్సలు ప్రింట్ అవ్వదు. ఓకే, కీప్ ఇన్ యువర్ మైండ్, లాస్ట్ వాల్యూ విల్ నాట్ ప్రింట్. ఓకే, అది అస్సలకైతే ప్రింట్ అవ్వదు, లాస్ట్ వాల్యూ అనేది ప్రింట్ అవ్వదు. సో ఎప్పుడైనా మీకు లాస్ట్ వాల్యూ కావాలి అనుకోండి, లాస్ట్ వాల్యూ కావాలనుకుంటే ఆ లాస్ట్ ఇండెక్స్ వాల్యూనే పిలుచుకోవాలన్నమాట నెగిటివ్ ఇండెక్సింగ్లో. ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్, ఇప్పుడు మీరు ఇలా రేంజ్ ఇచ్చినప్పుడు లాస్ట్ వాల్యూ అయితే అసలు ప్రింట్ అవ్వదు. ఓకే, అలాగా వితౌట్ స్టార్ట్ ఇండెక్స్ లేకుండా మనం డైరెక్ట్గా కాలన్ ఇచ్చేసాం అండ్ నెక్స్ట్ ఇండెక్స్ 4 ఇచ్చేసాం. అంటే 0, 1, 2, 3, 4. సో మనకి ఎక్కడ దాకా ప్రింట్ అవుద్ది అంటే 4 అన్నాం కదా, అంటే మనకి 3 దాకా ప్రింట్ అవుద్ది. స్టార్ట్ ఏమి ఇచ్చాం, కాలన్ అంటే ముందర ఉన్న మొత్తం అని అర్థం, ముందర ఏమైతే ఉన్నాయో అవి మొత్తం అని అర్థం. ఓకే, 4 అంటే 3 దాకా అని అర్థం, ఎందుకంటే 4 - 1. ఓకే, ఎండ్ +1 అంటాం కదా, సో ఎండ్ ఏంటిది 3 + 1 4 అని అర్థం, 3 దాకా. సో మనకి ఎక్కడ దాకా ప్రింట్ అవుద్ది? ఆరెంజ్, చెర్రీ, బనానా, యాపిల్. కాలన్ ఉంటే ఏంటంటే ఆ ముందర ఉన్నాయి మొత్తం అని అర్థం. కాలన్ అంటే ఎవ్రీథింగ్. ఒకవేళ ఈ కాలన్ తర్వాత ఉందనుకోండి, ఇంకా మొత్తం ఇటు సైడ్ ఉన్నాయన్నీ మొత్తం ఆ 3 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా లాస్ట్ దాకా అన్నమాట. సో వితౌట్ ఇండెక్స్ ఇది చూడండి, ఇక్కడ మీరు కాలన్ ఒక్కటే పెట్టారు, ఇంకా నెంబర్ ఏం పెట్టలేదు కాబట్టి 0, 1, 2 చెర్రీ దగ్గర నుంచి మొత్తం ప్రింట్ అవుతాయి. చెర్రీ, ఆరెంజ్, కివీ, మెలాన్, మ్యాంగో అన్నీ ప్రింట్ అయిపోయినాయి, చూసారా? సో లాస్ట్లో కాలం ఉందంటే ఈ రైట్ సైడ్ మొత్తం ప్రింట్ అవుతాయి. ఒకవేళ స్టార్టింగ్లో కాలం ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ మొత్తం ప్రింట్ అవుతాయి. ఓకే, కాలం ఎటు పక్క ఉంటే అటు మొత్తం ప్రింట్ అవుతాయి అన్నమాట. చెక్ ఇఫ్ ఐటమ్స్ ఎగ్జిస్ట్. మన దాంట్లో ఐటమ్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలనుకోండి, టు డిటర్మైన్ ఇఫ్ స్పెసిఫైడ్ ఐటమ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద ట్యూపెల్ యూజ్ ఇన్ కీవర్డ్. ఇన్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దిస్ ట్యూపెల్ యాపిల్, బనానా, చెర్రీ 3 ఐటమ్స్ ఉన్నాయి. మనం ఏం చెక్ చేస్తున్నాం? యాపిల్ కోసం చెక్ చేస్తున్నాం. సో ఇన్ దిస్ ట్యూపెల్లో మనం చెక్ చేస్తే ఎస్ యాపిల్ ఈజ్ ప్రెసెంట్ ఫ్రూట్ అనేది చూసిద్ది, ఎందుకంటే మనకు ఆల్రెడీ యాపిల్ అనేది ఉంది కాబట్టి. ఇన్ అనే కీవర్డ్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఉపయోగపడతాం అనమాట. ఇది మన లిస్ట్లో కూడా ఉపయోగిస్తాం. సో వీ కెన్ యూజ్ దిస్ ఇన్ లిస్ట్ ఆల్సో, నో ప్రాబ్లం ఇఫ్ యూ వాంట్ టు యూజ్. సో ఇదేంటంటే దీని ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే ట్యూపెల్స్ ఆర్ ఐటరేట్. మనం ఏం చేయొచ్చు అంటే ట్యూపెల్స్ని ఐటరేట్ కూడా చేయొచ్చు. ఓకే, I will show you in future how to do all these things. Okay, that's it for today's class. Okay guys, thank you very much. If you like the video, please subscribe the video, share with your friends, and if you want to join in our community, please join in our community. You can find all the links in below this